సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెంట్రింగ్ వర్కర్లు బంద్ నిర్వహించారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఒకే ధర వస్తుందని, అన్ని పెరిగినా సెంట్రింగ్ ధర పెరగలేదని అన్నారు. అన్నానగర్, రసూల్పుర, ఇందిరమ్మ నగర్ సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ అన్నానగర్, తెలంగాణ చౌక్ వద్ద NH44 రోడ్లో రాస్తారోకో చేశారు. సెంట్రింగ్ వర్కర్లకు కనీస భద్రత లేదని, దీనికి గవర్నమెంట్ ఏదో ఒక పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి ఎం అంజయ్య, మహమూద్ రజా, కె కనకయ్య, బెల్లం మహేందర్, బల్ల చక్రపాణి, నాగులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. మేము నిన్న 16 తారీఖు నుంచి ధర్నాలో సిటీ మొత్తం ధర్నాలో పాల్గొంటున్నాం. మేము ఇప్పుడు రసూల్పుర బేగంపేట జోన్ నుంచి మా యొక్క సమస్యలు ఏంటంటే, మాకు గిట్టుబాటు రేట్లు లేవు. మా యొక్క కార్మికులకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్గ్రేషియా కూడా 6 లక్షల నుంచి 10 లక్షలు అన్నారు. 10 లక్షలు కూడా ఇప్పుడు ఐడి కార్డు ఉన్న వాళ్ళకే ఎక్స్గ్రేషియా అనేది ఇస్తున్నారు. అస్సాం, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకు కొన్ని ప్రాబ్లాల వల్ల ఐడి కార్డులు అయితే లేవు. ఏమైనా ఇంజూరీ అయినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలు వాళ్ళకు ఎక్స్గ్రేషియా అందుతలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, కార్మికులకు వాళ్ళకు ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే బుక్ అయితే ఎఫ్ఐఆర్ను పట్టుకొని వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. ఇంకొకటి, బిల్డర్లు కానీ మేస్త్రీలు కానీ మాకైనా సరి అయిన రేటు ఇస్తలేరు. మా యొక్క ముడి సరుకుల డబ్బా పెట్టుబడి పెట్టుకొని సెంట్రింగ్ రేట్లు, ముడి సరుకుల రేట్లు పెరిగినాయి, మొలలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగినాయి, లేబర్ పెరిగింది. దానికి మాకు ఇప్పుడు ఇచ్చే రేట్లు ఇంకా సరిగా ఇస్తలేరు. కాబట్టి మాకు రేట్లు పెరగాలని ఒక డిమాండ్. మా కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రసూతి కానీ అది కానీ ఇది కానీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ సరి అయినా ఇస్తలేరు. వాళ్ళకు కొంచెం ఎక్స్గ్రేషియా పెంచేయాలని, ఇప్పుడున్న 10 లక్షలను 20 లక్షలకు చేసి ఇవ్వాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అందులో భాగంగా ఇప్పుడు మాకు మన కార్మిక శాఖ నుంచి వచ్చే నిధులు గవర్నమెంట్ తరఫున మా అసంఘటిత కార్మిక సమస్య నుంచి మా యొక్క పని దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మీకేమైనా ఉన్నదా, ఎవరు ఇప్పుడు మేము పని చేసుకుంటాను, మీకేం ప్రూఫ్ ఉందా అంటున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ బిల్లులో పెట్టి మామూలు ఒకటి సెంట్రింగ్ పని అనేది ఉన్నదన్నట్టుగా చేయాలని, గుర్తింపు చేయాలని అసెంబ్లీలో నుంచి పెట్టి చేయాలని ఒక మాకు గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ ద్వారా మేము విన్నవించుకున్నాం. మీడియా మిత్రులు కూడా మీకు మాకు సహకరించి చేయాలని మా యొక్క మనం ప్రధాన డిమాండ్ ఏంటో, స్కార్పిగా మా యొక్కటి సెంట్రింగ్ మాత్రం సిటీలో ఎక్కడ స్కార్పికాలు ఉంటే అక్కడ తెల్లందాకా రాత్రులు అనగా ఎత్తుకపోతున్నారు. ఎత్తుకపోతే మేము పోలీస్ స్టేషన్లో అయితే ఇస్తాం పో అని అంటారు. దానికి అదే ఇంకోటి, రైల్వే మెటీరియల్ ఎట్లయితే కొనుక్కుంటున్నారో దాన్ని కూడా అసెంబ్లీలో పాస్ చేయించి, ఎమ్మెల్యే గారిని అందరూ కూడా అసెంబ్లీలో చేయించి మా యొక్క సెంట్రింగ్ మెటీరియల్ను స్టాప్ దుకాణాలు కొనకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాత్రి ఎత్తుకపోయి లారీలు ఎత్తుకపోతున్నారు. ఎత్తుకపోయి మసీరాబాద్లో కొంటున్నారు. ఏమన్నా అంటే వీళ్ళు మసీరాబాద్కి పోతే మేము తెచ్చుకున్నాం రాబాయ్, అది మసీరాబాద్లతో కూడా పుల్లులు కూడా అవుతున్నాయి. అది ఏమన్నా కానీ ఎవరన్నా సెంట్రింగ్ కాంట్రాక్టర్ అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఒక రసీదు, ఒక మా యొక్క యూనియన్ది ఒక లెటర్ యాడ్ ఉంటుంది. లెటర్ యాడ్ ఇచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు, కానీ దొంగలు ఎత్తుకపోయి అమ్ముకున్న దాన్ని కూడా మాకు గవర్నమెంట్ నుంచి అది లేదు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఎవరన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రాపో అప్పుడు రాపో పోలీసులు తిప్పుడు వరకే తప్ప మా యొక్క దొంగతనమైంది మాత్రం ఎప్పుడు కూడా మాకు రిటర్న్ రాలే. దాన్ని మాత్రం గవర్నమెంట్ వారు చేయవలసింది ఇది పని. అసెంబ్లీలో పాస్ చేయించి మా యొక్క సెంట్రింగ్ మెటీరియల్ను స్టాప్ దుకాణాలు కొనకుండా చేయాలని గవర్నమెంట్కు మరీ మా సెంట్రల్ జోన్ తరఫున మా కృష్ణన్న గారు కానీ, పరశురామరెడ్డి అన్న కానీ అందరూ కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకొని ఇప్పుడు కూడా
గవర్నమెంట్ తరపు అదొకటి చేయాలని మా యొక్క మనవి విజ్ఞప్తి. మా కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము పని బంద్ చేసుకున్నాం, వాళ్ళు వచ్చి మాకు ఏదో హామీ ఇచ్చి పిలిచి చర్చలు పిలిచి మా పెద్దలను చర్చలు పిలిచి చేసినప్పుడు మేము పరిష్కారం ఉంచుకొని మా యొక్క ధర్నా అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. రేటు కూడా 51 రూపాయలు కావాలనుకున్నాం. ఆ రేటు కావాలి మాకు. గవర్నమెంట్ తరఫున వాళ్ళు ప్రకటించాలి. ఏదైనా అసంఘటిత కార్మికుల కిందనే పెడుతున్నారు కాబట్టి మేము బిల్డింగ్ కట్టాలంటే ప్రతిదానికి సెంట్రింగ్ అవసరం. దాన్ని లెక్కలు తీసుకుంటలేరు. దాన్ని లెక్కలు తీసుకొని గవర్నమెంట్ ఇంకోటి అమావాస్య గవర్నమెంట్ హాలిడేగా అసెంబ్లీ ద్వారా ప్రకటించాలి. అమావాస్య నాడు పని బంద్, ప్రతి మార్కెట్ వాళ్ళు బంద్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాలిడే ఉన్నది. అమావాస్య నాడు కూడా మాకు అక్కడికి వెళ్ళి రావాలని మా యొక్క మనవి.